రాష్ట్ర శాఖను తెచ్చుకున్నారు మీరు తెలంగాణ. ఆ ప్రభావం ఎంత మేరకు ఉంటుందని అనుకుంటున్నారు? మా ప్రభావం ఆల్రెడీ స్టార్ట్ అయింది. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ ఉంటుంది. కులము అనేది నీకు అనుభవంలోకి బాగా ఎవ్రీడే వస్తే నువ్వు సంఘటితమై ఓటు రూపంలోకి మార్చుకోవచ్చు. ఇది దళితుల పార్టీ మాత్రమే కాదు. వాస్తవానికి రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు రెడ్డి ఎవరు రాలే అనుభవం లేరు, కేసీఆర్కి వెలమలెవరు లేరు. వీఆర్ అంత ప్రాసెస్. రేవంత్ రెడ్డి గారు రావడానికన్నా ముందే ఆయనకి మొత్తం వ్యవస్థ అంతా తయారై ఉన్నది. గడిచిన 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ పరిపాలన ఎట్లా ఉన్నది? మరి కాకులను కొట్టి గద్దలకేసినట్టుగా ఉన్నది. కేసీఆర్ మళ్ళీ రివైవ్ కావచ్చు. కేసీఆర్ తెలంగాణకి సోల్ రిప్రజెంటేటివ్. అంటే లోక్సభ ఎన్నికల్లో ఎన్ని సీట్లు రావచ్చా? మీరు 100% అంటే అన్నీ కాదు. రాబోయే రోజులలో ఎప్పుడన్నా ఎన్నికలు రావచ్చు, లేదా కనుక ఏ మార్పన్నా ఉండవచ్చు అని అంటున్నారు కదా, అట్లాంటి జరగవచ్చా? స్కోప్ అనిపిస్తుందా మీకు? కేసీఆర్ గారన్నా కుట్ర చేసి ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలి. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 4 నెలల కాలంలో మీకేమనిపించింది? రేవంత్ రెడ్డి ఒక ఫైటర్, అంత ఈజీగా కాంప్రమైజ్ అయ్యే మనిషి కాదు. పోతే పోయిన అధికారం కావాలంటే జైల్లో పెట్టుకోండి అని కూడా అంటాడు. అంటే చరిత్రలో హీరోగా నిలబడతాడు, లేకపోతే ఏకనాథ్ షిండే లాగా మిగిలిపోతాడు. నమస్తే. తెలంగాణ రాజకీయాలలో ఇప్పుడు మనకు కనబడుతున్న ప్రధానమైన పార్టీలు కాంగ్రెసు, బీజేపీ, బీఆర్ఎస్. మొన్నటి వరకు బహుజన్ సమాజ్ పార్టీ ఉంటుంది పోటీలు అనుకున్నాం. బహుజన్ సమాజ్ పార్టీ, ఒక ధర్మ సమాజ్ పార్టీ, వాటి శక్తి ఎంతైనా సరే పార్టీలుగా ఉన్నాయి. ఇప్పుడు వీసీకే అనే ఒక పార్టీ కూడా ఈసారి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నది. తమిళనాడులో అక్కడి నుంచి తెలంగాణకు వచ్చిన పార్టీ అది. ఆ పార్టీ ఏం చెప్పాలనుకుంటున్నది? ఆ రాష్ట్ర రాజకీయాలు వేరు, ఇక్కడ వేరు. ఉత్తరప్రదేశ్ బహుజన్ సమాజ్ పార్టీ రాజకీయాలు వేరు, ఇక్కడ వేరు. మొత్తం ఓవరాల్ చూస్తే వాటి సారం ఒకలాగానే కనిపిస్తుంది, రూపం ఒకలాగానే కనిపిస్తుంది, కానీ ప్రాంతం మారుతున్న కొద్దీ వాటి పరిస్థితులు మారిపోతాయి. ఇట్లాంటి సందర్భంలో మరి రాబోయే రోజులలో ఇలాంటి రాజకీయాల మనుగడ, ఉనికి ఎట్లా ఉండే అవకాశం ఉన్నది? ఈ విషయాల గురించి మాట్లాడదాం. బీసీకే తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు డాక్టర్ జిలకర శ్రీనివాస్ గారు మన దగ్గర ఉన్నారు. వారితో వారి పార్టీ అంశాలు ఏమిటి తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు నమస్కారం సార్. నమస్తే సార్. మీరు బీసీకే అనేది తమిళనాడుకు సంబంధించిన పార్టీ, అక్కడ దళిత్ మూమెంట్కి సంబంధించింది. ఇక్కడ తెలంగాణలో మీరు ఇప్పటికే చాలా ప్రయోగాలు చేసి ఉండి చివరికి అక్కడికి తెచ్చుకున్న ఆ పార్టీ రాష్ట్ర శాఖను తెచ్చుకున్నారు మీరు తెలంగాణకు. ఆ ప్రభావం ఎంత మేరకు ఉంటుందని అనుకుంటున్నారు తెలంగాణ? మా ప్రభావం ఆల్రెడీ స్టార్ట్ అయింది. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ ఉంటుంది. ద్రవిడ బహుజన సమితి ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు మేము చేశాము. మా నాయకులు డాక్టర్ తోల్ తిరుమావలోవన్ గారు, చిదంబరం కాన్స్టిట్యున్సీ ఎంపీ, వారిని మేము మా ముఖ్య సలహాదారుగా పెట్టుకొని ఒక 4 సంవత్సరాలు పనిచేశాం దళిత పంచాయతీల డిమాండ్తో. లాస్ట్ ఇయర్ మేము వీసీకే పార్టీలో విలీనం చేయడం జరిగింది. గత సంవత్సర కాలంగా మేము అనేక సమస్యల మీద పనిచేసాము, అనేక సమస్యల మీద పోరాటాలు చేశాము. మాకు తగిన గుర్తింపు కూడా లభించింది. రాబోయే రోజుల్లో మా పార్టీ మరింత ముందుకు వెళ్తుంది. కానీ ఇవాళ ఉన్న రాజకీయాలలో దళిత్ మూమెంట్ 80ల్లో వేరు, 90ల్లో వేరు, 2010 తర్వాత వేరు. సమూలమైన మార్పు పైకి కనబడుతున్నది. కులము అనేది నీకు అనుభవంలోకి బాగా ఎవ్రీడే వస్తే నువ్వు సంఘటితమై ఓటు రూపంలోకి మార్చుకోవచ్చు. లైక్ ఉత్తరప్రదేశ్. ఇవాళ మీరేం దేని మీద సంఘటితమై ఏం మారుస్తారు? ఎట్లా? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీసీకే విడుదలై చరిత్రగల కచ్చి క్యాస్ట్ పార్టీ కాదు, కులం ఆధారంగా నిర్మాణమైన పార్టీ కాదు, కుల భావనకి వ్యతిరేకంగా ఏర్పడ్డ పార్టీ. కులం అన్న సమస్య దళితులకి మాత్రమే సంబంధించింది కాదు, ఈ దేశంలో ప్రతి ఒక్కరి సమస్య. అంటే గిరిజనులు తప్ప మిగతా అందరికీ కులం అన్న ఒక సమస్య ఉంది. కాబట్టి కుల నిర్మూలన అన్న ఆశయం కోసం పనిచేసే పార్టీ ఇది. ఏదో ఫక్తు రాజకీయ పార్టీ కాదు. ఎమ్మెల్యే గెలవటం, ఎంపీ గెలవటం, అధికారాన్ని చేజిక్కించుకోవటం అనే ఎజెండాతో పనిచేసే పార్టీ కాదు. కాబట్టి ఇది దళితుల పార్టీ మాత్రమే కాదు, ఇది అన్ని వర్గాల పార్టీ. అందుకే మాకు తమిళనాడులో 4 ఎమ్మెల్యేలు ఉంటే 4 ఎమ్మెల్యేల్లో ఒకరు బీసీ, ఇంకొకరు ముస్లిం, 2 దళితులు. 6 సీట్లలో పోటీ చేశాం లాస్ట్ టైము. 4 గెలిచాము. దాంట్లో 2 జనరల్ కేటగిరీ కింద నుంచి గెలిచారు. అట్లాగే 2 ఎంపీలు ఉన్నారు.
కాబట్టి ఇక్కడ కూడా వీసీకే పోటీ చేస్తున్నది. మేము మహబూబ్ నగర్ నియోజకవర్గం నుండి శంకర్ రెడ్డి అని ఒక జనరల్ కేటగిరీకి సంబంధించిన వ్యక్తిని పెట్టాం. మహబూబ్‌నగర్ మహబూబ్ లోక్సభకు. నగర్ మహబూబ్ నగర్ పార్లమెంట్కి సంబంధించి. సో ఇది అందరి పార్టీ. దాని అర్థము అందరి సమస్యలనంటే కులం అన్న ఆ అతిపెద్ద సమస్య మీద పనిచేయటమే మా పని. కుల నిర్మూలన అన్న చైతన్యాన్ని రగిలించటానికి చేసే రాజకీయ పోరాటం మిగతా పార్టీ లాంటిది కాదు ఇది. కానీ ఇక్కడ ఈ దేశంలో కుల నిర్మూలన సాధ్యమయ్యే పనేనా? కుల నిర్మూలన ప్రాసెస్ ఒకటి ఉంటుంది కదా, ఆ ప్రాసెస్ని వేగవంతం చేయటమే మన పని. ఏదో ఇల్లు కట్టినట్టుగా బాబాసాహెబ్ అంబేద్కర్ కుల నిర్మూలన గ్రంథంలో చెప్పినట్టుగా ఒక బిల్డింగ్ను కూలదూసినట్టు కాదు కుల నిర్మూలన అనేది. ఇట్స్ ఏ ప్రాసెస్. అంటే కుల నిర్మూలన చైతన్యాన్ని కలిగించి మేమందరము సమానం అన్న భావనలోకి ప్రజలందరినీ తీసుకురావడం అనేది ఒక ప్రాసెస్. ఆ ప్రాసెస్ని వేగవంతం చేయడం, ఆ ప్రాసెస్లోకి అందరినీ ఇన్వాల్వ్ చేయడం అనేది అసలైన పొలిటికల్ ప్రోగ్రామ్. కానీ ఇక్కడ తమిళనాడులో వచ్చిన ద్రవిడియన్ మూమెంట్, ప్రధానంగా అక్కడ వచ్చిన పెరియార్, తమిళనాడు, కేరళ, నారాయణ గురు, ఆ ప్రభావాలు అక్కడ ఉన్నాయి కాబట్టి ఒక రాజకీయ పార్టీగా నిలబడగలిగింది. మీరిక్కడ బహుజన సమాజ్ పార్టీ అను రకరకాల పేర్లతో మీరంతా పనులు ఇక్కడ వీసీకే అని పని చేస్తున్నారు కదా. ఇవి ఇవి అదే మీకు నేను ఒక ప్రశ్న అడుగుతా కూర్చొనా. వీ నీడ్ నాట్ టు గో టు ఇన్ ఏ బ్రాడర్ థియరిటికల్ వే. రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బీయింగ్ ఏ చీఫ్ మినిస్టర్ సౌత్ ఇండియాకి అన్యాయం జరుగుతుంది, అసలు సౌత్ని దేశంలో అంతర్భాగంగా చూడట్లేదని అన్నాడు ఆయన. ఆయన ద్రవిడియన్ పాలిటీషియన్ కాదు, కానీ ఒక సౌత్ ఇండియన్గా సౌత్ ఇండియాకి జరుగుతున్న అన్యాయాన్ని ఆయనే ఒక ముఖ్యమంత్రి హోదాలో ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి తెలంగాణకి అయినా ఆంధ్రాకైనా ఆ మాటకొస్తే సౌత్ ఇండియాకి అంతటికీ కూడా దక్షిణాది ఆత్మగౌరవం అనేది అది అంతఃసూత్రంగా వస్తూనే ఉంటుంది. అది ఇప్పటి నుంచి కాదు, అది చాలా కాలం నుంచి ఉంది. అది వేల సంవత్సరాల నుంచి ఆ కాన్ఫ్లిక్ట్ ఉంది, నార్త్కి సౌత్కి మధ్యన ఉంది. కాబట్టి మరీ ముఖ్యంగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత నార్త్ సౌత్ మధ్యన డిస్పారిటీ అనేది విపరీతంగా పెరిగింది, అసమానతలు విపరీతంగా పెరిగాయి, ఆధిపత్యం పెరిగింది, నార్త్ ఆధిపత్యం, నార్త్ డామినేషన్ సౌత్ మీదే బాగా పెరిగింది, దానికి రెసిస్టెన్స్ కూడా పెరిగింది. ఆ రెసిస్టెన్స్ ఇప్పుడు ఏ స్థాయికి వచ్చిందంటే ముఖ్యమంత్రి ప్రతిఘటించే స్థాయికి వచ్చింది. ఒక స్టాలిన్ ప్రతిఘటించితే ఆయన పేరే ద్రవిడ మున్నేట్ర కజగం కాబట్టి ఆయన వ్యతిరేకిస్తున్నాడు అని అనుకున్నాం. కానీ కాంగ్రెస్ పార్టీ ఒక నేషనల్ పాలసీ ఉన్న ఒక పార్టీకి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు మా దక్షిణాదిని దేశంలో అంతర్భాగంగా చూడట్లేదనే ప్రశ్న లేవనెత్తారు. అంతకుముందు పవన్ కళ్యాణ్ ఇవాళ నరేంద్ర మోడీతో దోస్తానా చేస్తున్న పవన్ కళ్యాణ్ కూడా ఈ మాట అన్నారు, దక్షిణాది పైన వివక్ష ఏ ఉన్నది. పార్టీలోనైనా ఉండనియండి, చివరికి ఫైనల్గా తను పుట్టిన ప్రాంతానికి అన్యాయం జరిగితే దాన్ని ప్రశ్నించే పరిస్థితి వస్తుంది. కానీ తెలంగాణలో వెలమలు, ఆ తర్వాత రెడ్లు అధికారంలోకి వచ్చింది. ఒక వెలమ కాంబినేషను, ఒక రెడ్డి కాంబినేషను అవి నిలబడగలిగినప్పుడు మీరు ఒక జర్నల్ పాలిటిక్స్ అనుకున్న ఒక జర్నల్ సూత్రం అన్నారు. అంటే నిర్దిష్టమైన ఎజెండా, మీకు నిర్దిష్టమైన ఒక అంశం, నిర్దిష్టమైన ప్రోగ్రాం ఏమీ లేదని నేను చెప్పదలుచుకున్నాను స్ట్రేట్గా. ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే బుచ్చన, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాము, లేదంటే దళిత బంధు ఇస్తాము, రైతు బంధు ఇస్తాము అని సంక్షేమ పథకాలు లాంటివి పొలిటికల్ ఎజెండాగా మార్చడం అనేది రాజకీయాల యొక్క అధమ స్థాయి నా దృష్టిలో. ఆశ పెట్టి కొన్ని పథకాలని ఆశ పెట్టి ఆకర్షించటం అనేది అది ఐడియాలజికల్ పాలిటిక్స్ కాదు. కానీ ఈ పథకాలను గురించి మాట్లాడే ప్రతి పార్టీకి ఒక పొలిటికల్ ఐడియాలజీ ఉన్నది. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న నరేంద్ర మోడీ, దేశం నుంచి పేదరికాన్ని నిర్మూలిస్తానన్న నరేంద్ర మోడీ, ఆయన లక్ష్యం ఈ దేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చటం. మేము ఉద్యోగాలు ఇస్తాము, బీజేపీ ఇవ్వలేకపోయింది అని రాహుల్ గాంధీ మాట్లాడితే ఆయన లక్ష్యము ఈ దేశంలో ఒక కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీని కాపాడటం. కాబట్టి మామూలు సామాన్య జనానికి అర్థం కావడానికో, వాళ్ళ ఓట్లని ఆకర్షించడానికో సంక్షేమ పథకాలు లేదా కొన్ని హామీలు ఇచ్చినంత మాత్రాన ఆ హామీలే ఆ పార్టీల ఐడియాలజీ కాదు. నా పాయింట్ ఏంటంటే, మేము 2 కోట్లు కాదు 10 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పొచ్చు, లేదా రైతు బంధుని ఇంకా 50,000 చేస్తా అనొచ్చు, దళిత బంధును 50 లక్షలు చేస్తా అని అనొచ్చు. కానీ అలాంటి ఆర్థికపరమైన హామీలను ఇవ్వడం ద్వారా ప్రజల జీవితాల్లో పెద్దగా ఏమి మార్పు రాదు.
ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించినా నాతోటి పరాయి మనిషి ఇతరులు సమానం అన్న భావన లేకపోతే, ఆ భావనలోకి ఈ సమాజాన్ని నడిపించకపోతే ఆ రాజకీయాలు ఫెయిల్యూర్. ఇక్కడ నా ప్రశ్న అక్కడ నేను ఇంతకుముందు చేసిన ప్రశ్నకి ఏమిటానంటే, మీలాగా అంటే ఒక బహుజన్ కాన్సెప్టు మీరు సౌత్ అన్నారు. ఒక బహుజన్ వెనుకబడిన సామాజిక వర్గాల వారందరూ వాళ్ళందరిని కలుపుకోవాలన్నప్పుడు ఇందాక అన్నది వీళ్ళు ఆ పరిపాలన ఉన్నప్పుడు అందరూ ఒకటే అనే భావన తీసుకొని రాగలిగి పవర్లోకి రాగలుగుతున్నారు. వాస్తవానికి రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు రెడ్డి ఎవరు రాలే అనేవాళ్ళు లేరు. కేసీఆర్ వచ్చి వెలమలు ఎవరు లేరు. వాళ్ళు ఓన్గా సొంత కెపాసిటీ వచ్చిన వాళ్ళు. మీరెందుకు అట్లా రావట్లేదు నా 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 అంత నా ప్రశ్న సారాంశం. వీఆర్ ఆన్ ద ప్రాసెస్. మేము ఆ ప్రాసెస్లో ఉన్నాము. ఆ స్థాయికి రావడానికి మాకు కొద్దిగా టైం పడుతుంది. కానీ మాకు ఆ విజన్ ఉంది. నేను అంటున్నది అదే. ఇప్పుడు వాళ్ళకి అన్ని వ్యవస్థలు తయారై ఉన్నాక ఆ వ్యక్తి తన ప్రతిభను చూపించి అందులో సక్సెస్ అవుతున్నాడు. రేవంత్ రెడ్డి గారు రావడానికన్నా ముందే ఆయనకి మొత్తం వ్యవస్థ అంతా తయారై ఉన్నది. కానీ డాక్టర్ జిలకర శ్రీనివాస్ రావడానికన్నా ముందే ఇక్కడ వ్యవస్థ తయారై లేదు. నేనే వ్యవస్థను నిర్మించుకోవాలి. నాలాంటి వాళ్ళు వ్యవస్థలు నిర్మించుకొని మా శక్తి సామర్థ్యాన్ని నిరూపించుకొని ప్రజల్ని ఒప్పించితే మేము అనుకున్న లక్ష్యం చేరుకుంటాం. కాబట్టి మేము వ్యవస్థల్ని తయారు చేసుకునే దశలోనే ఉన్నాం. ప్రాథమిక దశలోనే ఉన్నాం. మాకు కొద్దిగా టైం పడుతుంది. కానీ ఎక్కువ మంది రాజకీయాల గురించి మాట్లాడుతున్నవారు, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటున్నవారు, ఆ రాజకీయాల్లో కూడా కమ్యూనిస్టు రాజకీయాలు, అంబేద్కర్ రాజకీయాలు ఇవి మాట్లాడుతున్నవారు అవి మాటల వరకే పరిమితం అవుతున్నాయి తప్ప ఆచరణాత్మకంగా వారు అనుకున్న దానిపు ఒక 20 ఏళ్ళ కాలంలో ఎన్ని అడుగులు ముందుకు పడినట్లు? ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే యాక్చువల్‌గా 365 రోజులు 5 సంవత్సరాలు ఎన్నికలు రాబోయే 5 సంవత్సరాలు నిత్యం సమస్యల మీద పోరాటం చేసింది అంబేద్కరైట్లు, బహుజనవాదులు. సమాజం మారాలనుకునేవాళ్ళు. కానీ ఈ సమాజం మారాలని సంఘటనల మీద, ఇష్యూస్ మీద పోరాటం చేసే ఈ వర్గాలు ఏతున్నాయో, ఆ ఇష్యూస్‌ని పొలిటిసైజ్ చేయలేకపోయారు. అందువల్ల రాజకీయంగా ఫలితాల్ని సాధించలేకపోయారు. వీసీకే ఏం చేసిందంటే, వీసీకేది సామాజిక ఉద్యమం మాత్రమే కాదు, అది పొలిటికల్ మూవ్‌మెంట్. ఒక అత్యాచారం జరిగింది, దాన్ని పొలిటిసైజ్ చేస్తారు. ఒక దాడి జరిగింది, దాన్ని పొలిటిసైజ్ చేస్తాం. ప్రతి దాన్ని రాజకీయ కోణంలోంచి సమాజాన్ని ఎడ్యుకేట్ చేయటం మూలంగా ఆ సమాజం పొలిటిసైజ్ అయ్యి అది ఓటు రూపంలోకి మారుతుంది. కానీ ఇప్పటివరకు జరిగిన తెలంగాణలో జరిగిన ఉద్యమాలు కారంచేడు నుంచి మొదలుకుంటే లక్ష్మీపేట వరకు జరిగిన ఉద్యమాలన్నీ ఏమిటి అని అంటే, మాకు అన్యాయం జరిగింది, న్యాయం చేయండి అని కలెక్టరేట్ల ముందు ధర్నా చేయటం. అంటే ఇదొక న్యాయపరమైన ఉద్యమంగా, సామాజిక పీడనకు వ్యతిరేకంగా జరుగుతున్న ఒక సామాజిక ఉద్యమంగా మాత్రమే ప్రచారం అయింది. అలాంటి గుర్తింపు పొందింది. పొలిటికల్ మూవ్‌మెంట్‌గా టర్న్ కాలేదు. వీసీకే దాన్ని పొలిటికల్ మూవ్‌మెంట్‌గా చేస్తున్నది. అందువల్ల మీరన్న ఆ రాజకీయ లక్ష్యాన్ని అతి త్వరలోనే చేరుకుంటాం మేము. ఇక్కడ మీరు నరేంద్ర మోదీ గురించి చాలా పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఈ గడిచిన 10 ఏళ్ల కాలంలో తెలంగాణలో కేసీఆర్ పరిపాలన ఎట్లా ఉన్నది మరి? కేసీఆర్ పరిపాలన కాకులను కొట్టి గద్దలకేసినట్టుగా ఉన్నది. ఫలితంగా ప్రజలు తిరస్కరించారు. మళ్ళీ కాకులకు కొట్టి గద్దలకేసే ఉద్యమాన్ని మళ్ళీ ఆయన మొదలుపెట్టాడు. తొంటి బాగైనగా. అదేంది? అంతే అంటే కదా! ప్రజలకి ఏం మేలు జరగలేదా? నో, నేను అట్లా అనట్లేదు. నా కాకులను కొట్టి ఉద్దేశం గద్దలకే అంటే ఉద్దేశం ఏమిటి? అంతే కదా మరి. దళితుల భూములు లాక్కొని కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చిర్రు. ఫార్మా కంపెనీల పేరు మీద రైతుల భూములు ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లో 10,000 ఎకరాలు లాక్కొని కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చిర్రు. ఫార్మా కంపెనీలకు ఇచ్చిర్రు. ఆ రైతులకి ఏం లాభం? సో నేనేమంటానంటే, ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధి అనేది ఏదైతుందో ఆ అభివృద్ధి అనేది మెజారిటీ ప్రజానీకానికి వ్యతిరేకంగా జరిగింది. ఎప్పుడైనా సరే అభివృద్ధి అనేది ఒక ఐడియాలజీ కాదు. కానీ కేసీఆర్ గారు అభివృద్ధినే ఐడియాలజీగా మాట్లాడుతున్నారు. నరేంద్ర మోడీ ఇంతకుముందు హిందుత్వ అనేదాన్ని ఐడియాలజీగా మాట్లాడిండు. ఇప్పుడు రెండోసారి 2019లో ఎలక్షన్స్‌కి వెళ్ళినప్పుడు అభివృద్ధిని ఐడియాలజీగా మాట్లాడిండు. మళ్ళీ ఆ అభివృద్ధి అనే ఐడియాలజీకి ఓట్లు రావని అర్థమయ్యి సంపదని ముస్లింలకి పంచిపెడతారు కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే అని చెప్పి మళ్ళీ తన పాత ఐడియాలజీలోకి వెళ్ళిపోయాడు. నేనేమంటున్నా అంటే, కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని ఐడియాలజికల్ పునాదుల మీద నిర్మాణం చేసిండు. ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిండో ఆ తెలంగాణ ఐడియాలజీని వదిలేసి డెవలప్మెంట్‌నే ఐడియాలజీగా ఎత్తుకున్నాడు. కానీ డెవలప్మెంట్ అనేది ప్రాసెస్, అది ఐడియాలజీ కాదు.
ఆ ప్రాసెస్ ఎప్పుడైనా ముందుకు పోతుంది, అది నువ్వున్నా లేకపోయినా ముందుకు పోతుంది. ఒకప్పుడు బండ్ల మీద పోయినాం, ఇప్పుడు కార్ల మీద పోతుంటారు, ఫ్లయింగ్ కార్స్ వస్తాయట. సో ఈ టెక్నాలజీ మారుతూ ఉన్న కొద్దీ డెవలప్మెంట్ అనేది మారుతూ ఉంటుంది. ఒకప్పుడు మనకి ల్యాండ్ లైన్ ఉంటే డెవలప్మెంట్, ఇప్పుడు ఐఫోన్ ఉంటే డెవలప్మెంట్, ఇంకా ఐఫోన్ తర్వాత ఇంకేదైనా ఫోన్ వస్తే అదొక డెవలప్మెంట్. కాబట్టి డెవలప్మెంట్ అనేదానికి స్థిరమైన నిర్వచనం అంటూ ఉండదు, అది ఐడియాలజీ కానే కాదు. అంటే మీరు చెప్పదలుచుకున్నది పేద ప్రజలకు కేసీఆర్ పేద ప్రజలకి కావాల్సింది కేవలము ఆర్థిక వెసులుబాటు మాత్రమే కాదు, వాళ్ళకి కావాల్సింది ఆత్మగౌరవం. ఆ ఆత్మగౌరవం అనే దాన్ని కేసీఆర్ గారు పరిగణలోకి తీసుకోలేదు. ఆత్మగౌరవం ఆర్థికంలో ఉంటుందని అనుకున్నాడు. నువ్వు 1000 కోట్లు ఇయ్యి నాకు, నన్ను బానిస అంటే నేను ఒప్పుకోను. 1000 కోట్లు ఇచ్చి బానిస ఎవరు ననలేదు ఆయన. ఆయన అదే కదా 10 సంవత్సరాల్లో ఒక క్యాబినెట్ మినిస్టర్కి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం ఏమిటి? ప్రజలు కలవడానికి వస్తే ప్రగతి భవన్లోకైనా సెక్రటేరియట్లోకైనా రానియకపోవడం ఏంటి? అసలు సెక్రటేరియట్లో ఏనాడైనా కూర్చున్నాడు ఆయన? ఇదంతా తప్పే కదా. ప్రజల ఆత్మగౌరవం కోసం తెలంగాణ పోరాటం జరిగింది. అలాంటి ఆత్మగౌరవాన్ని ఆయన పక్కకు పెట్టేసి భూస్వామ్య అహంకారాన్ని చూపించిండు కాబట్టి ప్రజలు బుద్ధి చెప్పాలనుకున్నారు. భూస్వామ్య చెరువుల పూడిక తీయించిండు, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు తీసుకొచ్చిండు, భారీ రిజర్వాయర్లు కట్టిండు, మిషన్ భగీరథ తీసుకొచ్చిండు, షాదీ ముబారక్ కళ్యాణలక్ష్మి పథకాలు పెట్టి పేదలకు ₹1,16 ఇచ్చిండు. ఏం తక్కువైంది? కాళేశ్వరం ప్రాజెక్టులు సుమారు 1,80,000 కోట్ల రూపాయలు. మా ఎస్సీ ఎస్టీలకి ఎంతమందికి ఎన్ని కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చారు? మా బీసీలకి ఎన్ని కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చారు? మిషన్ భగీరథ ఆల్మోస్ట్ 60,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు. 60,000 కోట్లు ఎవరికి ఇచ్చిర్రు? ఏ కాంట్రాక్టర్? మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాంట్రాక్టర్లు ఎంతమంది ఉన్నారు? మీకు చెప్తే ఆశ్చర్యపోతారు. 25 సంవత్సరాలున్న రెడ్డి వెలమ కులాలకు సంబంధించిన యువకులు ఒకరొకరు 10 కోట్లు 20 కోట్ల రూపాయల ప్రాజెక్టులు చేసి, మిషన్ భగీరథ పనులు చేసి 26వ ఏట వాళ్ళు లైఫ్లో సెటిల్ అయిపోయారు. అదే ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు 45 సంవత్సరాలు వచ్చినా లైఫ్లో సెటిల్ కాలేని పరిస్థితి ఉంది. మా వాళ్ళు 25 ఏళ్ళకి కాంట్రాక్టర్ అయినోడే లేడు, 10 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ చేసిన మనిషి లేడు మావాడు. మీరు భారీ ప్రాజెక్టులు పెట్టారు, కానీ వాళ్ళు ఎందుకు మరి మీరు పోయి అడగాలి కదా. అడిగినా ఇయ్యరు కదా. చాలా స్పష్టంగా మెగా కంపెనీకి ఇచ్చాడు. 50 కోట్లకు పైగా ఉన్న ప్రతి సబ్ కాంట్రాక్టు కేటీఆర్ గారు కేసీఆర్ గారు చెప్పిన వ్యక్తులకే ఇచ్చారు. మిగతా వాళ్ళకి ఎవరికన్నా ఇస్తే ఆ 1-2 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఎవరికన్నా ఇస్తే బిల్లులు ఆపేశారు. ఆ కాంట్రాక్ట్ చేసినోడికి అప్పులు ఎక్కువైపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయల డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ మీరు చేపట్టింది నిజమే, అవి కనిపిస్తున్నాయి కూడా నిజమే. వాటి కింద పారిన భూములలో మా భూములెన్ని? మీరు పెట్టిన ఆ ఖర్చులో ఆ కాంట్రాక్ట్లో మా వాళ్ళ వాటా ఎంత? లేదు కదా. అందుకే కాకులకు కొట్టి గద్దలకేసారు అంటున్నా. కానీ సార్ రేపు రేవంత్ రెడ్డి కూడా అదే చేయబోతున్నాడు. ఇంకా ఆయన దగ్గరికి రాలే వస్తున్నా. కేసీఆర్ మళ్ళీ రివైవ్ కావచ్చా? అయ్యే అవకాశం ఉంది. ఎందుకుంటుంది అని అంటే తెలంగాణ ప్రాంతానికి అయ్యో ఒకటి ఆత్మగౌరవం ఇయ్యలేదన్నారు, కాకులకు గద్దలకేసినప్పుడు ఎట్లా రివైవ్ అవుతారు? కేసీఆర్ తెలంగాణకి సోల్ రిప్రజెంటేటివ్ కాదు. ఫర్ ద కైండ్ ఇన్ఫర్మేషన్, ఓకే, తెలంగాణ అనే అస్తిత్వాన్ని గుర్తింపుని కాపాడుకోవాలన్న తపన తెలంగాణ ప్రజలకు ఉన్నది. నిరంతరం ఇతర ప్రాంతాల నుంచి వచ్చే దాడి, రెండోది జాతీయ ప్రయోజనాల పేరు మీద తెలంగాణ ప్రాంత ప్రయోజనాలని బలిపెట్టడం అనేది ఒకటి జరుగుతుంది. చాలా సింపుల్, ఒకటే రీజన్, ఉదాహరణ చెప్తాం మీకు. మీది కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతం. కృష్ణా నది మీద కేంద్ర ప్రభుత్వానికి పెత్తనాన్ని కట్టబెడుతూ 2014 విభజన చట్టంలో పేర్కొన్నారు. చట్టం చేసింది కాంగ్రెస్. బిల్లు ఆమోదం పొందిన రోజు పార్లమెంటులో లేకుండా బయట ఉన్నది బీఆర్ఎస్, అంటే ఆనాడున్న టీఆర్ఎస్ కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. కానీ కృష్ణా గోదావరి నదుల మీద హక్కు ఎవరికి ఉన్నది? ఇప్పుడు తెలంగాణకి లేదు, ఆంధ్రాకి లేదు, కేంద్రానికి వెళ్ళిపోయింది. మరి తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలు స్వయం పాలన ఆత్మగౌరవం అన్న 5 సూత్రాల కోసం పోరాటం చేసిన ఈ తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరిందా? కాబట్టి తెలంగాణ ప్రజలు తమ వనరుల్ని కాపాడుకోవడానికి, తమ సంస్కృతిని కాపాడుకోవడానికి, తమ అస్తిత్వాన్ని గుర్తింపుని కాపాడుకోవడానికి పోరాడుతూనే ఉంటారు. ఆ పోరాటానికి ప్రతినిధిగా కేసీఆర్ గారు నిజంగా నిలబడితే ఆయనకి లైఫ్ ఉంటుంది, లేకపోతే పోతుంది. అంటే లోక్సభ ఎన్నికల్లో ఎన్ని సీట్లు రావచ్చా? మీరు 100% వస్తాయి. 100% అంటే అన్ని కాదు, టీఆర్ఎస్కి సీట్లు వస్తాయి. పోటీ
కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్యనే ఉంటది. బీజేపీ? బీజేపీ అది థర్డ్ పార్టీ. హ్మ్. అది థర్డ్ అంటే ఎంపైర్ మీకు ఉంటది. నచ్చనంత మాత్రాన చెప్పకండి. అంటే మీకు నచ్చనందుకు అట్లా అంటున్నారా? లేతే గ్రౌండ్ రియాలిటీ మీరు? ఇప్పుడు 12,000 గ్రామాలున్నాయి మన తెలంగాణలో. హ్మ్. 12,000 గ్రామాల్లో బహుశా నా అంచనా ప్రకారంగా బీజేపీ ఉంటే ఒక 2,000 గ్రామాల్లో ఉండొచ్చు. హ్మ్. మిగతా 10,000 గ్రామాల్లో అయితే బీజేపీ లేదు. హ్మ్. నిర్మాణమే లేని చోట బీజేపీకి టికెట్లు ఎట్లా వస్తాయి? అన్‌లెస్ ఆదిలాబాద్‌లో నిర్మాణం లేదు, గెలిచింది. అదే చెప్తున్నా. అన్‌లెస్ బీఆర్ఎస్సే తన ఓట్లని బీజేపీకి వేయిస్తే తప్ప బీజేపీ గెలవదు. అంటే ఈ లెక్కన మీరంటే రేవంత్ రెడ్డి 5 నియోజకవర్గాలలో బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కయినాయి. బీజేపీకి బీఆర్ఎస్ సహకరించని చెప్పినది అని మీరు అది వాస్తవమే అది. అవునా? హ్మ్. అంటే ఎక్కడెక్కడ? సింపుల్ లాస్ట్ టైము కరీంనగర్‌లో కరీంనగర్ పార్లమెంట్ ఎలక్షన్స్‌లో కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఉన్న ఏ కాన్స్టిట్యుయెన్సీ 7 కాన్స్టిట్యుయెన్సీ‌లో ఒక్క చోట గూడా కాంగ్రెస్ గెలవలే. సారీ బీజేపీ గెలవలే. అయినా బండి సంజయ్ గెలిచాడు. అరవింద్ గెలిచాడు. అట్లాగే ఆదిలాబాద్‌లో స్వయం బాబురావు గారు గెలిచారు. ఎట్లా గెలిచారు? అక్కడ వాళ్ళకి ఎమ్మెల్యేలు లేరు. గ్రామాల్లో నిర్మాణం లేదు. కానీ నరేంద్ర మోడీ గారికి కేసీఆర్ గారిచ్చిన అన్‌రిటెన్ గ్యారంటీలో భాగంగా ఆ 4 సీట్లొచ్చినాయి. ఈరోజు గూడా కాంగ్రెస్‌ని మనం ఎదుర్కోవాలనంటే, మనం గెలవలేని చోట బీజేపీకి ఓట్లేయండి అని ఒక కింది స్థాయి అవగాహనకి ఆల్రెడీ పిలుపునిచ్చారు వాళ్ళు. పైనుంచి ఆ డైరెక్షన్ ఉన్నది. అందుకే కొన్ని చోట్ల డమ్మీ క్యాండిడేట్‌లని పెట్టారు. బీజేపీ గెలవడానికి లోపాయికారిగా బీఆర్ఎస్ సహకరిస్తున్నది. అయితే కొన్ని చోట్ల, కొన్ని నియోజకవర్గాల్లో బలంగా నిలబడి కొట్లాడాలని ప్రయత్నం చేస్తుంది. మినిమమ్ కా బీఆర్ఎస్ ఎంత లేదన్నా ఒక 6-7 సీట్లు గెలవాలనే ఆలోచనతోటి వాళ్ళు ఫైట్ జేస్తున్నారు. సో, నేనేమంటున్నా అంటే బీఆర్ఎస్ గెలిచినా, కాంగ్రెస్ గెలిచినా ఈ 2 పార్టీల మూలంగా పెద్దగా ఏం లాభం లేదు. లాభ నష్టాల సంగతి అటుంటే మీకు వరంగల్ లోక్సభ సీట్ ఎవరు గెలవచ్చు? కడియం కావ్య గెలుస్తది. కాంగ్రెస్ గెలుస్తది. అదేంది? అక్కడ అంతమంది వచ్చిన హన్మకొండ చౌరస్తా మొత్తం జామ్ అయిపోయింది. కిలోమీటర్ మేర ట్రాఫిక్ జనాలే ఉన్నారు. దానికి 2 కారణాలు. ఒకటి కేసీఆర్ గారు చాలా రోజుల తర్వాత వీధుల్లోకొచ్చారు. అంతఃపురాన్ని వీడి రాజుగారు గ్రామాల్లోకొచ్చారు. రాజుగారి ముఖార విందాన్ని చూడాలని చాలామంది ప్రజలు, యువకులు అంత వ్యంగ్యం ఎందుకు? వ్యంగ్యంగానే మాట్లాడాలి. ఆయన రెటారిక్ ముందు మన రెటారిక్ ఎంత? సో, జనాలు కేసీఆర్ గారిని చూడడానికి ఎక్కువ సంఖ్యలో వచ్చారు. చూసినంత మాత్రాన ఓట్లేస్తారని నేను అనుకోను. అయితే నిన్నటిదాకా ఆరూరు రమేష్ వర్సెస్ కడియం కావ్య పోటీ జరగబోతున్నది అన్న వాతావరణాన్ని కేసీఆర్ గారి ప్రయాణం మార్చేసింది. టూర్ మార్చింది. సో, కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్యన పోటీ జరిగే అవకాశం ఉన్నది. అక్కడ గూడా సుమారు 1,00,000 ఓట్ల మెజారిటీ తోటి కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది. 1,00,000 ఓట్ల మెజారిటీతోని. అక్కడ. మరి బీఆర్ఎస్ అంత హోల్డ్ ఉన్నది. సానుభూతి ఉన్నది. అంటే ఇప్పుడు వరంగల్ పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. అసెంబ్లీ నియోజకవర్గాలు. 7 కాంగ్రెస్ గెలిచింది. ఒకటి స్టేషన్ గన్పూర్ శ్రీహరి సార్ గెలిచుండే. ఆయన కాంగ్రెస్‌లోకొచ్చాడు కాబట్టి 7 కాంగ్రెస్‌కే ఉన్నాయి. సో, ఎమ్మెల్యేలు ఉండడం ఒకటైతే, ఇంకా ప్రజల్లో కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత పెరగలేదు. కొంత అసంతృప్తి ఉంది గానీ, ఆ అసంతృప్తి వ్యతిరేకతగా మారడానికి ఇక టైం పడతది. కాబట్టి ఇప్పుడే వెంటనే అంటున్నారు మీడియాలో కరెంటు లేవు, కాంగ్రెస్ వచ్చింది, కరెంటు లేవు, పంటలు ఎండిపోయినాయి, నీళ్ళు లేవు అంటున్నారని టీఆర్ఎస్ వాళ్ళు బాగా ప్రచారం చేస్తున్నారు దాన్ని. వాళ్ళు చేయడంలో అది పొలిటికల్ ప్రాపగండా. అది కొంత వాస్తవం గూడా. అంటే కరెంట్ కట్ అయింది వాస్తవం. ఒక వారం రోజుల నుంచే ఎలాంటి కట్ లేకుండా కరెంట్ వస్తుంది. అంతకుముందు డిస్టర్బెన్స్ ఉంది. హైదరాబాద్‌లోనే 4 సార్లు కరెంట్ పోయింది. కానీ ఆ అసంతృప్తి వ్యతిరేకతగా ఇంకా మారలేదు. దానికొక ప్రాసెస్ ఉంటది. ఆ ట్రాన్సిషన్ పీరియడ్‌లోనే రేవంత్ రెడ్డి గారు మేల్కొని కరెంట్ కట్ గాకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. అందువల్ల ఇప్పుడు ఆ అసంతృప్తి వ్యతిరేకతగా మారలేదు. కాబట్టి కాంగ్రెసే గెలవబోతున్నది. బహుశా మీ లెక్క అంచనా ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్‌కి ఎన్ని రావచ్చు? కాంగ్రెస్‌కి మినిమమ్ 10 సీట్లయితే వస్తాయి. 10 సీట్లు కాంగ్రెస్‌కు లోక్సభలో. అంటే రేవంత్ రెడ్డి సక్సెస్ అంటే రేవంత్ రెడ్డి గారు చెప్పే లెక్క ప్రకారంగానే నాకు 14 సీట్లు ఇవ్వండి అని అంటున్నాడు. అవును. అంటే 4 సీట్లు ఆయనే వదులుకున్నాడు. హ్మ్. సరే నేను ఇంకా 4 కట్ చేస్తే 10 సీట్లొస్తాయి. 17 సీట్లలో 7 సీట్లే కదా! 7లో 2 బీజేపీకి వస్తాయి కావచ్చు. ఒక 5, 6 అటు ఇటుగా బీఆర్ఎస్‌కి బీఆర్ఎస్‌కి రావచ్చు. బీఆర్ఎస్‌కి రావచ్చు అనేది. కానీ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 4 నెలల కాలంలో మీకేమనిపించింది ఆయన
ఒకటి రేవంత్ రెడ్డి సక్సెస్‌ఫుల్‌గా తన శక్తి సామర్థ్యాల్ని నిరూపించుకున్నాడు. సీఎం అయిన తర్వాత ఆయనలో ఒక నిలకడ వచ్చింది. చాలా మెచ్యూర్డ్‌గా మాట్లాడుతున్నాడు. చాలా సంక్లిష్టమైన విషయాల్ని కూడా చాలా గంభీరంగా ప్రజలకు అర్థం చేయించే విధంగా చేస్తున్నాడు. ఐడియాలజికల్‌గా గూడా తాను క్లియర్‌గా మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు ఆర్ఎస్ఎస్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి, అదే ఆర్ఎస్ఎస్ ఐడియాలజీని ఫర్ ద పొలిటికల్ రీజన్స్ బ్లాస్ట్ చేసేస్తున్నాడు. సౌత్ ఇండియా అస్తిత్వాన్ని చాలా బలంగా చాటి చెప్పిండు. తెలంగాణ రాష్ట్రంలో తనని వ్యతిరేకించిన వాళ్ళ చేత గూడా మా నాయకుడు రేవంత్ రెడ్డి అని చెప్పించగలిగిండు. ఇప్పటికి గూడా వాళ్ళందరూ ఆయనకు లోబడి పనిజేయగలుగుతున్నారు. అయితే నా అభిప్రాయం ఏందనంటే 100 రోజుల పరిపాలన చాలా బాగా జరిగిందనైతే నేను చెప్పను. ఎందుకంటే వాళ్ళిప్పుడే తనని ఆ సిట్యుయేషన్‌ని, ఆ సిస్టమ్‌ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడే కామెంట్ చేయడం సరైంది కాదు నా ఉద్దేశంలో. రెండోది రేవంత్ రెడ్డి ఈ సంక్షేమ పథకాల విషయంలో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మాత్రం తప్పకుండా సక్సెస్ అయితాడు. ముఖ్యంగా ఎడ్యుకేషన్ రంగాన్ని పట్టించుకోవాలి. ఎంప్లాయ్‌మెంట్ రంగాన్ని పట్టించుకోవాలి. దళితుల మీద, మహిళల మీద జరిగే దాడుల గురించి చాలా సెన్సిటివ్‌గా ఆయన ఆలోచించాలి. అట్లాగే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విషయంలో గూడా ఆయన చాలా సెన్సిటివ్‌గా ఆలోచిస్తేనే ప్రజలందరూ నమ్ముతారు. కాబట్టి ఇప్పుడే మనం ఏం చెప్పలేము. బట్ అంటే ఒకటి కాంగ్రెస్ ఆర్థిక విధానాలే దేశానికి ప్రమాదం. అది బీజేపీ ఆర్థిక విధానమైనా, కాంగ్రెస్ ఆర్థిక విధానమైనా పేద ప్రజలకి వ్యతిరేకం, మధ్యతరగతి ప్రజలకి వ్యతిరేకమైన ఆర్థిక విధానాలవి. సంక్షేమ పథకాల ద్వారానే ఆర్థిక వ్యవస్థని సెట్ చేస్తామనుకోవడం తప్పు. ప్రభుత్వ రంగ సంస్థల్ని నిర్మాణం చేయకుండా, ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచకుండా ఈ రాష్ట్రాన్ని ఎటువంటి అభివృద్ధికి కూడా మనం ముందుకు తీసుకుపోలేము. కాబట్టి ఆ విషయంలో ఆయన జాగ్రత్తగా ఆర్థికవేత్తల అభిప్రాయాలు తీసుకుంటాడని అనుకుంటా ఉన్నాను. అట్లాగే అన్ని వర్గాల యొక్క ప్రజల అభిప్రాయాల్ని తీసుకోవటము, అందరిని కలుపుకొని పోవటం అనేది జరిగితే అది ఆయనే ఒక మంచి నాయకుడిగా నిలబడతాడు. కానీ కేసీఆర్‌ను కౌంటర్ చేసి నిలబడి రాబోయే రోజులలో ఎప్పుడన్నా ఎన్నికలు రావచ్చు. లేతే గనక ఏ మార్పన్నా ఉండవచ్చు అని అంటున్నారు గదా! అట్లాంటివి జరగవచ్చా? స్కోప్ అనిపిస్తుందా మీకు? జరిగే అవకాశం కూడా ఉంటది. అంటే రేవంత్ రెడ్డి గారిని పడగొట్టి ఇంకొకరిని ఏకనాథ్ షిండే లాంటి వాళ్ళని ఏదో తీసుకురాబోతున్నారు. 6 నెలల్లో మనమే రాబోతున్నాం అని జెప్పి కేసీఆర్ గారు ఒక జోష్యం చెప్తున్నారు. అయితే కేసీఆర్ గారన్నా కుట్ర చేసి ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలే. ఆయన లెక్క ప్రకారంగా. హ్మ్. ఎందుకంటే మనమే రాబోతున్నాం 6 నెలల తర్వాత అంటే ఆయనే పడగొట్టాలి. లేదా నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలోకొస్తే ఆయనైనా రేవంత్ రెడ్డిని ప్రలోభపరిచో లేదా ఇన్‌ఫ్లూయెన్స్ చేసో తన బీజేపీలోకి విలీనం జేసుకోవాలి. ఇది ఏదైనా సరే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిలకడగా ఉంటది. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకపోతే తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి రేవంత్ రెడ్డి కొద్దిగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అయితే వస్తది. తప్పదది. తప్పదది. అంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే ఒక ఎజెండా సక్సెస్‌ఫుల్‌గా ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తూ వచ్చింది. ప్రజలెన్నుకున్న ప్రభుత్వాల్ని కూలగొట్టి, తానే తన ప్రభుత్వాల్ని ఏర్పాటు చేశాడు. అది గోవాతో మొదలయ్యి మొన్నటిదాకా జరుగుతున్నది. ఇప్పుడు మహారాష్ట్ర కాడ ఇప్పటికైతే ఈ బ్రేక్‌లో మహారాష్ట్ర కాడ ఆగింది. మహారాష్ట్ర దగ్గర ఆగింది. హ్మ్. కానీ మిగతా చోట్ల ముఖ్యమంత్రుల్ని తీసుకుపోయి జైల్లో పెట్టింది. అరవింద్ కేజ్రీవాల్ గారిని జైల్లో పెట్టింది. హేమంత్ సోరెన్‌ని జైల్లో పెట్టింది. రేపు రేవంత్ రెడ్డిని కూడా జైల్లో పెట్టడానికి సిద్ధపడతది. ఎందుకంటే ఆయన మీద ఓటుకు నోటు కేసు ఉంది. రేపు అదే కేసు కింద జైల్లో పెడతా, లేదంటే నువ్వు నాకు లొంగిపో అంటే ఈయన ధైర్యవంతుడైతేనేమో నిలబడతాడు, లేకపోతేనేమో ఎందుకు సార్ నేను సపోర్ట్ చేస్తా అని రేవంత్ రెడ్డి గారు పోతారు. కానీ నాకు తెలిసిందేంటంటే రేవంత్ రెడ్డి ఒక ఫైటర్. అంత ఈజీగా కాంప్రమైజ్ అయ్యే మనిషి కాదు. పోతే పోయింది అధికారం, కావాలంటే జైల్లో పెట్టుకోండి అని కూడా అంటాడు. అంటే చరిత్రలో హీరోగా నిలబడతాడు. కేజ్రీవాల్ లాగా, లేకపోతే హేమంత్ సోరెన్ లాగా, మా ఉదయనిధి స్టాలిన్ లాగా, మా తిరుమావళవన్ గారిలాగా, లేకపోతే ఏక్నాథ్ షిండే లాగా మిగిలిపోతాడు. హ్మ్. ఏకనాథ్ షిండే. కానీ తెలంగాణలో పబ్లిక్ పర్సెప్షన్ నిజంగా ఎన్నికలకు నెల, 2 నెలల ముందు ఎందుకు ఆ వేవ్ అట్లా వచ్చింది? రీజన్ అంటే సోషల్ మీడియానేనా? లేకపోతే గనక పబ్లిక్‌లో అప్పటికే ఉన్నదా ఆ భావన? రేవంత్ రెడ్డికి అనుకూలంగానా? కాంగ్రెస్‌కి అనుకూలంగా. యాక్చువల్‌గా 10 సంవత్సరాలుగా ప్రజలందరూ గమనిస్తున్నది బాయిలింగ్ పాయింట్ బరస్ట్ అయింది. హ్మ్.
వెయిట్ చేస్తున్నారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్‌లో నేను పోటీ చేశాను. ఎన్నికల ప్రచారంలో భాగంగా నేను గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. ఇది చేస్తా అన్నాడు. అంటే కేసీఆర్ ఇచ్చిన హామీలని నెరవేర్చలేదనే విషయాన్ని నేను ప్రస్తావించాను. వాళ్ళేమన్నారంటే, రాష్ట్రం ఏర్పడి 5 ఏళ్లే అయింది గదా! ఒక అవకాశం ఇచ్చి చూద్దాము. అప్పుడు గూడా చేయకపోతే అప్పుడు ఆలోచిద్దాం అని అన్నారు. అంటే అప్పుడు గూడా చేయకపోతే ఏం చేస్తారు మీరు అని అడిగి నేను 50, 60 ఏళ్ల వయసున్న పెద్ద మనుషుల్ని అడిగాను. ఓటు మన చేతుల్లోనే ఉంది అప్పటికి కదా! 60 ఏళ్ళు అంటే ఇప్పుడు 65, 66 ఏళ్ళు ఆ! వాళ్ళకి. ఉంటారు వాళ్ళు. ఉమ్. ఓటు మన చేతుల్లోనే ఉంది గదా బిడ్డ! వానికేమన్నా జీతం చేస్తున్నామా మనం? ఓడిచ్చేస్తాం అని అన్నాడు. 2023 23. ఎలక్షన్స్‌లో ఓడించేసారు. అంటే ప్రజలు పిచ్చివాళ్ళు గాదు ఒకటి. ప్రజలు నిరంతరం వాళ్ళకేం గావాలో వాళ్ళు అన్వేషిస్తూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు. తండ్రి పాత్ర పోషించడం మానేయాలి పాలకులు. కొడుక్కేం తెలీదు, బిడ్డకేం తెలీదు, అన్నీ నేనే సంపాదించి పెట్టాలి, అన్నీ నేనే ఆలోచించాలి. బట్టలెలాగో అంటే బొమ్మరిల్లు ప్రకాశ్‌రాజ్ పాత్ర బొమ్మరిల్లు ఉంటుంది. ప్రకాష్ రాజ్ పాత్ర పోషించొద్దు. అందరూ సిద్ధార్థులే ప్రజలందరూ. వాళ్ళకేం గావాలనో వాళ్ళు ఆలోచిస్తారు. సో, ప్రజలకేం తెలియదు. వాళ్ళ గురించి మనమే ఆలోచించాలి అనే ఆ పెద్ద తండ్రి పాత్ర పోషించడం మూలంగా కొడుకులందరూ ఆయన్ని తిరస్కరించారు. కూతురులు కూడా. కూతుర్లు గూడా తిరస్కరించిర్రు. అల్లులు గూడా తిరస్కరించిర్రు. రేవంత్ రెడ్డి గూడా ఈ పెద్దన్న పాత్ర, పెద్ద తండ్రి పాత్ర పోషించి డిసిషన్ మేకింగ్‌లో ప్రజల ఇన్వాల్వ్‌మెంట్. డిసిషన్ ఇంప్లిమెంటేషన్‌లో గూడా ప్రజల ఇన్వాల్వ్‌మెంట్ ఉండేటట్టుగా చేయాలి. అదే ప్రజాస్వామ్యం. పార్టిసిపేటరీ డెమోక్రసీ అంటే అదే గదా! భాగస్వామ్య ప్రజాస్వామ్యం అంటే అది. అది గణరాజ్యాల యొక్క లక్షణం. కానీ మీరంటున్న ఐడియాలజీతో ఉన్న కృష్ణమాదిగనేమో రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నారు. మీరేమో పొగుడుతున్నారు. నేను కాంగ్రెస్ పార్టీ కాదు. నేను కృష్ణ మాదిగని కాదు. 2 గాదు మీరు నేను. కాదు. కానీ ఆయన్నేమో నో ఆయనకు ఒక పొలిటికల్ పర్పస్ ఉన్నది. వర్గీకరణ జరగాలి. దానికోసము మందకృష్ణన్న బీజేపీకి మద్దతుగా ఉన్నాడు. వాళ్ళు రేవంత్ రెడ్డిని తిట్టామంటే రేవంత్ రెడ్డిని తిడతాడు. జిల్కర్ శ్రీనివాస్‌ని విమర్శించామంటే జిల్కర్ శ్రీనివాస్‌ని విమర్శిస్తాడు. కృష్ణ అన్న పరిస్థితి అది పాపం. నేను ఆయన్ని వ్యతిరేకించట్లేదు. ఆయనకొక లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం నెరవేర్చుకోవడానికి ఒక నదిలో కొట్టుకుపోతున్న మనిషికి ఒక చిన్న కర్ర దొరికితే ఆ దుంగ పట్టుకొని హ్మ్, ఒడ్డిదాలని ఎట్లా ప్రయత్నిస్తాడో, అట్లా వరదల్లో చిక్కుకుపోయిన వ్యక్తిలాగున్నది మా కృష్ణన్న పరిస్థితి. సో, బీజేపీ ఒడ్డుకు చేరుస్తదని ఆశపడతా ఉన్నాడు. ఒడ్డుకు చేరిస్తే సంతోషం. చేర్చకపోతే మాత్రం ఆ దుంగతోటే సముద్రంలో గెలిచే ప్రమాదం ఉంటది. మీరు వర్గీకరణ సపోర్ట్ చేస్తారా? 100%. తమిళనాడులో వర్గీకరణ జరిగిందే వీసీకే పార్టీ సపోర్ట్‌తో. బై ఫిలాసఫీ, బై డాక్ట్రిన్, బై ప్రిన్సిపుల్ మేము వర్గీకరణకి సపోర్టు. మీ పార్టీ, మీ మా విధానం. మా పార్టీ. తమిళనాడులో వర్గీకరణ సక్సెస్ అయింది. సుప్రీం కోర్ట్ ఆమోదించింది. తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటకలో వర్గీకరణ సమస్య జటిలమైంది. కారణం ఏంది? దాని పట్ల నిజాయితీగా లేని నాయకత్వం. తమిళనాడులో కరుణానిధి గారు, తిరుమావళవన్ గారు నిజాయితీగా ఉన్నారు. ఆనాడున్న జయలలిత కూడా నిజాయితీగా ఉంది. ఈ నిజాయితీ కలిగిన నాయకత్వం అంతా 3% రిజర్వేషన్ ప్రత్యేకంగా అరుంధతి యార్లకి ఇస్తూ చట్టం చేశారు. సుప్రీం కోర్టు అది న్యాయమైంది అని చెప్పి ప్రకటించింది. రాజ్యాంగబద్ధమని ప్రకటించింది. కాబట్టి అక్కడ వర్గీకరణ ఉద్యమం పరిష్కారం అయింది. ఆ విషయం ఎందుకు చెప్పాడు కృష్ణన్న? ఏమో మరి. ఆ విషయం ఎందుకు చెప్పాడు కృష్ణన్న? తమిళనాడు రాజకీయాల గురించి ఎందుకు మాట్లాడాడు కృష్ణన్న? ఎందుకంటే తమిళనాడులో కృష్ణన్న తీసుకురావాలనుకున్న ఉద్యమాన్ని ఆల్రెడీ వాళ్ళు సక్సెస్ చేశారు. అక్కడ ఎందుకు సమస్య పరిష్కారమైంది? ఇక్కడ ఎందుకు పరిష్కారం కావట్లేదు? ఆయన కూడా అంటున్నాడు ఎందుకంటే రాజకీయ. అక్కడ తిరుమావళవన్ ఉన్నాడు. అక్కడ పరిష్కారమైంది. మా నాయకుడు తిరుమావళవన్ గారి మూలంగా ఆ సమస్య పరిష్కారమైంది. ఇక్కడ కూడా పరిష్కారం అయితది తిరుమావళవన్ గారి మూలంగా, జిలకర శ్రీనివాస్ గారి మూలంగా. ఓహ్! అంతే. కానీ మరి బహుజన సమాజ్ పార్టీ ఎందుకు వ్యతిరేకిస్తుంది? బహుజన్ సమాజ్ పార్టీదైనా, బీజేపీదైనా సమైక్యవాదం. వాళ్ళేమో హిందూ సమైక్యవాదం అంటారు. వీళ్ళేమో బహుజన సమైక్యవాదం అంటారు. ఈ సమైక్యవాదంలో ఉన్న అతిపెద్ద సమస్య ఏందంటే, తన డిమాండ్‌ని తాను వదులుకొని, స్వచ్ఛందంగా తాను వదులుకొని, తనని వ్యతిరేకించే వాళ్ళతో కూడా అన్‌కండిషనల్‌గా కలిసి బతకాలని కోరుకోవటం. అది కరెక్ట్ కాదు. ఈ వైరుధ్యాన్ని ఇంటెన్సిఫై చేసి, షార్పెన్ చేసి పరిష్కరించాలంటాడు తిరుమావళవన్ సార్. వైరుధ్యాన్ని ఫ్రెండ్లీ కాంట్రడిక్షన్ పేరు మీద కాంప్రమైజ్ చేయాలని వీళ్ళు చూస్తున్నారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫెడరలిజం ఆర్ యూనిటీ, సమైక్యత పేరు మీద. కాదు, ఈ కాంట్రడిక్షన్ పరిష్కరిస్తేనే అసలైన ఐక్యత సాధ్యమవుతుంది అంటున్నది వీసీకే తిరుమావళవన్ సార్. సో, కాంట్రడిక్షన్‌ని షార్పెన్ చేసి పరిష్కరించేసారు తమిళనాడులో.
అందుకని అక్కడ మాలమాదిగ పంచాయతీ లేదు. పల్లార్లు, అరుంధతియార్లు, చెక్కిలియార్లు, పరయార్లు అందరూ కలిసి వీసీకేని నిలబెట్టి ఈరోజు బలమైన పార్టీగా ఉన్నది వీసీకే అక్కడ. ఇక్కడ దళిత రాజకీయాలు సక్సెస్ కాకపోవడానికి ఆ పరిస్థితి అంటే అక్కడి పరిష్కారం ఇక్కడ లేకపోవడమే. రెండోది ఏందనంటే కృష్ణన్న రాజకీయ ఉద్యమంగా మార్చకపోవడం. నువ్వు కాంగ్రెస్ వాళ్ళు సీట్ ఇయ్యలేదు మా మాదిగలకని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి బాధపడుతున్నారు కదా! ఎంఎస్పీ మహాజన సోషలిస్ట్ పార్టీ మొత్తం 17 సీట్లకి నువ్వే టికెట్ ఇచ్చి నిలబెట్టొచ్చుగా. వాళ్ళని అడిగేది ఎందుకు? హ్మ్. మీరు ఔట్‌సైడర్. మీరు కాంగ్రెస్ పార్టీ సభ్యులు కాదు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయం ఎవరికి ఇయ్యాలనేది. టీఆర్ఎస్ అంతర్గత విషయం ఎవరికి ఇయ్యాలనేది. మీకొక పార్టీ ఉంది. దాన్ని అందరం ఎందుకు ఆయనకు అభిమానిస్తున్నాం. హక్కు ఉంది, అడిగే హక్కు లేదా? ఎవరెవరినైనా అడగొచ్చు. కానీ దానికి పరిష్కారం నీ చేతిలో ఉంది కదా అంటున్నా నేను. హ్మ్. వీసీకే పోటీలో పెట్టింది. 10 నియోజకవర్గాలకి నామినేషన్ ఏస్తే 7 నియోజకవర్గాల్లో మా నామినేషన్లు నిలబడ్డాయి. మీద ముడేవని అది చిన్న చిన్న కారణాల మూలంగా కొట్టేశారు. ఉదాహరణకి మల్కాజ్గిరిలో 73 మంది నామినేషన్లు రిజెక్ట్ చేశారు. రీజన్? రీజను ఆడ ఈటెల రాజేందర్‌కి లోపాయికారిగా సపోర్ట్ చేయాలని, బీజేపీకి పోటీ తగ్గించాలని, ఓట్లు చీల్చగలిగే నాయకులందరిని ముందే ఐడెంటిఫై చేసి మీకు తెలుసా మా అభ్యర్థి మంచింటి ఆంజనేయులు గారికి రాత్రి 12 గంటల వరకు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోన్లు చేస్తూనే ఉన్నారు. ఏమని? మీరెవరు? ఎక్కడున్నారు? మీ పార్టీ ఏంటిది? మీరేం చేస్తారు? ఆ కుత్బుల్లాపూర్, మేడ్చల్ ఏరియాలో ఆయనకున్న రిలేషన్స్ అయన్నీ స్టడీ చేసి, ఈయన గనక పోటీలో ఉంటే మినిమమ్ ఒక 20,000 ఓట్లు చీలుస్తాడు. కాబట్టి ఏదో ఒక కారణం చూపించి ఆయన రిజెక్ట్ చేయాలి. చిన్న టిక్ పెట్టలేదనే కారణం చూపించి రిజెక్ట్ చేశారు. పటేల్ సుధాకర్ రెడ్డి గారి భార్య వనజక్క. ఆవిడ కూడా నామినేషన్ వేసింది. చిన్న టిక్ మీ పార్టీ తరపు పెట్టలేదు. నుంచా? మా పార్టీ తరపున కాదు, వేరే ఇండిపెండెంట్‌గా వేసింది. హ్మ్. ఎక్కడ? ఏ నియోజకవర్గం? మల్కాజ్గిరి నియోజకవర్గం. తనది కూడా రిజెక్ట్ చేశారు. నేనేమంటున్నా అంటే తనకు నచ్చిన వ్యక్తులకేమో మీరు ఇది పలానాది కరెక్ట్‌గా లేదు. దీన్ని మళ్ళీ తయారు చేసుకొని రండి. అఫిడవిట్‌లో మా తేడాలుంటే కూడా నలుగురు లాయర్‌లను పెట్టించి అఫిడవిట్లు కొత్తగా తయారు చేసుకోవడానికి అనుమతించిన రిటర్నింగ్ ఆఫీసర్ మా అఫిడవిట్‌లలో మా అభ్యర్థుల అఫిడవిట్‌లో చిన్న చిన్న తేడాలుంటే సవరించుకునే అవకాశం ఇవ్వలేదు. అంటే అక్కడ పోటీ తగ్గించి కేవలం పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యన ఉండేటట్టుగా ప్లాన్ చేశారు వాళ్ళు. అందుకని కొన్ని చోట్ల మా అభ్యర్థుల నామినేషన్‌లని రిజెక్ట్ చేయడం జరిగింది. అందుకని నేనేమంటున్నా అంటే, ఒక ఐడియాలజికల్‌గా బలమైన పార్టీగా ఉన్న అది కూడా వర్గీకరణకి సపోర్ట్ చేస్తున్నటువంటి మా పార్టీని కృష్ణన్న సపోర్ట్ చేయకుండా, కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్న బీజేపీని ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు? మీ బీసీకే లోక్సభలో ఎంతమంది ఎంపీలు పోతారు? బీజేపీకి 2 ఎంపీలున్నారు మాకు. ఇద్దరు ఇండియా కూటమిలో మేము మెంబర్‌లము. మా పార్టీ 30 పార్టీలతో ఉన్న మీరు ఇండియా సపోర్ట్ కూటమిలో చేయండి. మెంబర్. బీజేపీకి ఆయన చేయడం వలన బీజేపీకి వాళ్ళు అధికారంలోకి వస్తే నరేంద్ర మోడీ చేస్తానని హామీ ఇచ్చిండు. ప్రధానమంత్రి ఇవ్వడం ఫస్ట్ టైం. ఒక ప్రధానమంత్రి ఇవ్వడం ఆ స్థాయి మామూలు విషయంగా ఆ ప్రధానమంత్రిని పిలిపించి ఈ మీటింగ్ చెప్పడం అనేది అది ఆషామాషి వ్యవహారం కాదు. కాబట్టి ఆయన మీరు అన్నట్లు ఆయన పొలిటికల్ ఏజెండా అనేది అనుకున్నాడు. ఓకే, మీకు ఇక్కడ మీ ప్రభావం ఎంత ఉండొచ్చు ఇక్కడ? కృష్ణన్న పిలిస్తే నరేంద్ర మోడీ రాలే. నరేంద్ర మోడీ చెబితే కృష్ణన్న మీటింగ్ పెట్టిండు. చాలా తేడా ఉంది. ఓకే, ఆయన కృష్ణన్న నరేంద్ర మోడీ చెబితే మీటింగ్ పెట్టిండు. కిషన్ రెడ్డి చెబితే మీటింగ్ పెట్టిండు. ఈ కృష్ణన్న అంటే నాకు గౌరవం, చాలా గొప్ప నాయకుడు, నేను కాదంటలేను. కానీ ఆడ ఈక్వేషన్స్ డిఫరెంట్. అయినా కూడా నరేంద్ర మోడీ చెప్పినా, కిషన్ రెడ్డి చెప్పినా, ఎవరు చెప్తే ఏమి వర్గీకరణ సమస్య పరిష్కారం చేసిన హామీ ఇచ్చారు కదా వాళ్ళు. హామీయే అది 10 సంవత్సరాలుగా పరిపాలనలో ఉండి ఎందుకు చేయలేదు? ఎన్నికలకు ముందే ఎందుకు హామీ ఇచ్చిండు అంటున్నా నేను. 2019లో ఎందుకు చేయలేదు? ఏకంగా మా కృష్ణన్న పోయి వెంకయ్య నాయుడు కాళ్ళు పట్టుకున్నాడు. ఆ 6 నెలల్లోనే ఎందుకు చేయలేదు? బంగారు లక్ష్మణ్‌తో కలిసి పనిచేశాను, నేను ఆయన శిష్యుని అని చెప్పుకున్నాడు అదే సభలో. బంగారు లక్ష్మణ్ గారు బతికున్న కాలం నుంచి 94 నుంచి కృష్ణన్న ఇక్కడ మూవ్‌మెంట్ చేస్తున్నాడు. ఇదే హైదరాబాదులో ఆర్ఎస్ఎస్ ప్రచారకగా ఫుల్ టైమర్‌గా నరేంద్ర మోడీ గారు పనిచేశారు. వర్గీకరణ ఉద్యమం పీక్ లెవెల్‌లో ఉన్నప్పుడు ప్రత్యక్ష సాక్షి నరేంద్ర మోడీ గారు. ఆయనకు తెలవదా ఈ సమస్య ఎంత జటిలమైందో లేదా ఎంత ఇంపార్టెంటో? అధికారంలోకి రాగానే ఎందుకు చేయలేదు? చేస్తే నార్త్‌లో పవర్ కోల్పోతాడు కాబట్టి. ఇప్పుడు కూడా చేయడు. కేవలం సౌత్‌లో ఉన్న ఆంధ్ర, మన తెలంగాణ, కర్ణాటకలో ఉన్న 3 రాష్ట్రాల్లో మాదిగల ఓట్ల కోసం మాత్రమే ఆయన ఇచ్చిన హామీ. అందులో నిజాయితీ లేదు. లాస్ట్ డే ఆఫ్ ద పార్లమెంటు సెషన్‌లో చాలా చట్టాలు ఆమోదింపజేసుకున్నాడు.
మీరు కోర్టు మీద భారం వేసి ఊరుకున్నారు కానీ అదే రాజ్యాంగ సవరణ చేస్తే సరిపోయేది కదా. సరే నెక్స్ట్ వన్ నేను ఇందరితో చూద్దాం మనం అది. మీ ప్రభావం ఎంత ఏ నియోజకవర్గంలో ఉండొచ్చు? ఎన్ని ఓట్లు రావచ్చు మీది? మేము ఒక 1,00,000 ఓట్ల లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఒక్కొక్క నియోజకవర్గంలో. నో 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 హ్మ్. మాకున్న మొత్తం శక్తి మొత్తం. ఓకే. మేము ఓకే. ఆబ్జెక్టివ్గా ఆలోచించే చెప్తున్నాం. మంచి మంచి మాట అన్నారు. మేము ఆబ్జెక్టివ్గా ఆలోచించి చెప్తున్నాము. ఒక 1,00,000 ఓట్లు సాధించాలి ఇప్పుడు నేను. అదేం తక్కువ కాదు. అది బీఎస్పీకి వచ్చిన దాంట్లో సగం లెక్క. బీఎస్పీకి 1.8% అంటే ఓ 2,00,000 ఓట్లు వచ్చినాయి. మాకు ఒక 1,00,000 ఓట్లు రావాలని ఇప్పుడు నేను కోరుకున్నాను. మా మా అభ్యర్థులందరూ కొత్త వాళ్ళు. మా పార్టీ ఇక్కడ కొత్తది. జిలకర శ్రీనివాస్ పాతోడే కానీ పార్టీ కొత్తది. కాబట్టి మేము ఒక 1,00,000 ఓట్లని గనక ఈసారి పూలప్ చేయగలిగితే మా పార్టీ ఇంకా వేగంగా ముందుకు పోతుంది. అందుకని 1,00,000 ఓట్ల లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం ఇక్కడ. ఇక్కడ. మంచి కళాకారులు, మంచి నాయకుల్ని మేము పోటీలోకి దించాం. అసలు ఏ పార్టీ కూడా కళాకారులకి అంత ప్రాధాన్యత ఇవ్వలేదు. మత్స దేవేందర్ మా వరంగల్ అభ్యర్థి, భువనగిరి అభ్యర్థి ఎర్ర ఉపాలి కొడుకు ఎర్ర సూర్యం. ఎర్ర ఉపాలి ఎంత అద్భుతమైన పాటలు రాశాడు. అట్లాగే మా సికింద్రాబాద్ అభ్యర్థి పగిడిపల్లి శాంసన్, తెలంగాణ శ్యామ్ అంటారు ఆయన. చాలా అద్భుతమైన గాయకుడు, చాలా సోషల్ మీడియాలో చాలా అద్భుతమైన పర్సన్. అట్లాగే నాగర్ కర్నూలు అభ్యర్థి దాసరి భారతి, తాను కూడా మంచి సింగర్. ఇట్లా మేము నియమించినటువంటి అభ్యర్థులందరూ కూడా ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళు, ప్రజల కోసం తమ గళాన్ని వినిపించినటువంటి వాళ్ళు. కళాకారులకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం మేము. కళాకారుల్ని నాయకులుగా మార్చే పనిని వీసీకే చేపట్టింది. బాగుంది. నాగరికల్ ప్రస్తావన వచ్చింది కాబట్టి నాగరికల్ ఎవరు గెలవచ్చు? నాగర్ కర్నూలులో 100% కాంగ్రెస్ గెలుస్తుంది. అదేమిటి? ఎందుకంటే కాంగ్రెస్ మెజారిటీ సీట్లు గెలుచుకుంది అక్కడ. ఆర్ఎస్ ప్రవీణ్ గారి గురించే కదా మీరు అనేది. అవును. అందుకని మీరు ఆయన మీటింగ్ పెడితే పోయిండ్రు, మీరు అడ్వైజ్ ఇచ్చిన దాంట్లో మీరు ఉన్నారని తెలిసింది నాకు. అవును, బీఆర్ఎస్లో చేరొద్దు, వీసీకేలో చేరండి, రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు తీసుకోండి. కాదు అంటే లాస్ట్కి మీరు కాంగ్రెస్లో చేరండి, అంతకన్నా బెస్ట్ ఆప్షన్ మీరే సొంతగా పార్టీ పెట్టండి ఇవి చెప్పారు మీరు? చెప్పాం మేము. వారేమన్నారు? ఆయనే ఏమి ఆలోచిస్తా నేను అని అన్నాడు. తెల్లారే వరకు నేను అందులో చేరుతున్నా అని ప్రకటించాను. సరే, అది అయిపోయింది, ఆయన వ్యక్తిగత విషయం. వ్యక్తిగత ఎందుకు మీరు కలిసి పనిచేసిండ్రు? దళిత ఉద్యమాలు, అంబేద్కర్, పూలే అని చెప్పిండ్రు కదా, అంటే ఎందుకు ఆ నిర్ణయం జరిగినట్లు? మాకు ఇప్పటికీ అదొక పెద్ద పజిల్. మాకెవరికి తెలియదు అది. నాకు అర్థమైన మేరకు ఒకటి, ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడం, రాజకీయంగా అభివృద్ధి చేయటం అనేది ఎంతో బలమైన సంకల్పం ఉంటే తప్ప సాధ్యం కాదు. దీనికి షార్ట్ కట్స్ ఉండవు. రాజ్యాధికారానికి షార్ట్ కట్లు ఆల్టర్నేటివ్ పాలిటిక్స్లో ఉండవు. కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఫ్రమ్ ద బిగినింగ్ షార్ట్ కటే ఆలోచించారు. అంటే మనం చాలా వేగంగా వెళ్ళిపోయి జనాలందరినీ మొబలైజ్ చేసేసి సీఎం అయిపోవాలనేది ఆయన దృష్టిలో ఉన్నది. దానికి అనుకూలంగా కొంతమంది పిల్లలు సీఎం అని నినాదాలు ఇస్తుంటే సార్ కూడా సంతోషపడ్డాడు. ఆ మేడం గారు కూడా వెనక ముందు ఆలోచించకుండా వచ్చేసి సీఎం అని ప్రకటించేసింది. అందువల్ల షార్ట్ కట్లో తొందరగా అధికారంలోకి రావాలని అనుకున్నారు. బహుజన రాజ్యాధికారం ఎలా సాధ్యమవుతుంది అని కాంశీరామ్ గారు ప్రశ్న వేసి, బహుజన సమాజం నిర్మాణం అయితే బహుజన రాజ్యాధికారం సాధ్యమవుతుంది అని చెప్పాడు. కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ప్రయాణంలో, రాజకీయ ప్రస్థానంలో బహుజన సమాజాన్ని నిర్మించే ఉద్యమం చేయలే ఆయన. ఫక్త్ రాజకీయ పార్టీ లాగా, మిగతా రాజకీయ పార్టీలాగే తాను ఆల్ ఆఫ్ ఫ్రేమ్వర్క్లోనే పనిచేసాడు. అక్కడ అలిసిపోయిండు ఆయన. ఇన్ని పోరాటాలు చేసినా ప్రజలు నాకు ఓటేయలేదు అనేది ఒకటి. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడం నా వల్ల కాదు అనేది 2. మూడోది, అంతర్గతంగా పార్టీలోనే కొన్ని వర్గాలు ఆయనకి సహకరించకపోవడము. 4వది, ధన ప్రాబల్యం విపరీతంగా ఉండడం. వీటన్నింటి మూలంగా నేను ఎక్కడో ఒక దగ్గర ఆగిపోవడం మంచిదని ఒక సుఖ మార్గాన్ని ఆయన ఎంచుకున్నాడు. బీఆర్ఎస్లో చేరినాక ఇక ఆయనకి ఇప్పుడు టెన్షనే ఉన్నది. ఆ బాధ అంతా కేసీఆర్ పడతాడు. నిలబడితే గెలిస్తేనేమో అసెంబ్లీకి పోతాడు, లేదంటే ఇంటికి లోక్సభ పార్లమెంట్కి పోతాడా? అదే కదా, గెలిస్తే పార్లమెంట్కి పోతాడు, లేదంటే ఇంటికి పోతాడు. మా పరిస్థితి అది కాదు. మేము పులి మీద ఎక్కి కూర్చున్నాము. ఎట్లయినా సరే లక్ష్యం ఆయన దిగినట్టే మీరు దిగుతారు. ఏముంది పెద్ద మేము పని? దిగం. ఎక్కిన పులి దిగొచ్చు, ఏముంది? పులిని చంపి అధికారాన్ని సాధించడమే తప్ప పులిని దిగే పరిస్థితి లేదు ఇప్పుడు. అంటే పులి మీద జంప్ చేసి చేరు కుర్చీలో కూర్చుంటారా మీరు? లేదు, ఇక పులిని కాంప్రమైజ్ అయినా చేయాలి, పులిని చంపనైనా చంపాలి, అంతే అంతే. అంటే మీరు దిగితే తినేస్తుంది. ఇప్పుడు కేసీఆర్ రూపంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని తినేసింది, అంతే. పెద్ద రోడ్ షో పెడితే విపరీత జనాలు వచ్చారు, బాగా స్పందన ఉంది.
సహజం అది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి పట్ల ఉన్న గౌరవం, ప్రేమ ప్రజల్లో ఉంటది అది. తప్పకుండా ఆయన మీద ఒక అభిమానం ఎట్లాగో ఉంటది. ఎందుకంటే విద్యార్థుల తల్లిదండ్రుల్లో చాలా సేవ చేసిండని ఒక ఇప్పటికి ఇప్పుడు పాజిటివ్ ఉంది. కార్నర్ ఉంది. ఆ విషయంలో పక్కా ఉంది. చాలా ఉంది. నాకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారంటే వ్యక్తిగతంగా చాలా గౌరవం, అభిమానం. అయితే అది ఓటు రూపంలో మారే అవకాశం లేదు. ఎందుకు? ఇంత అగ్రెసివ్‌గా కేసీఆర్‌ని వ్యతిరేకించి సడెన్‌గా కేసీఆర్‌తో కలిసిపోవటం అనేది ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకని అది ఓటు రూపంలోకి మారతదనైతే నేను అనుకోవట్లేదు. మీరు మీ అభ్యర్థులను మొత్తం 17 లోక్సభ నియోజకవర్గాలు గాని ఏడిట్ల ఏడిట్లో. 7 ఉన్నారు కదా! ఏడిట్లలో ఎవరెవరి మధ్య పోటీ ఉండొచ్చు, ఎవరు గెలవచ్చు? మీరు అభ్యర్థులు ప్రకటించారు కాబట్టి. మీరైతే గెలవరు. ఆ విషయం మీకు క్లారిటీ ఉంది. చెప్పాను కదా! అయిపోయింది. 1,00,000 ఓట్లు ఓవర్ 1,00,000 ఓట్లు కానీ ఇంక పేచీ లేదు. లేదు. ఈ మీ 7 స్థానాలు ఎవరు? వరంగల్‌లో కాంగ్రెస్ మచ్చ దేవేందర్ పోటీ చేస్తున్నాడు. ఓకే. వరంగల్‌లో కాంగ్రెస్ ఓకే. గెలుస్తది. తర్వాత మైబాద్? మహిబాద్ పెట్టలేదు. రైట్. ఓకే. వదిలేసా. నాగర్ కర్నూల్ దాసరి భారతి భారతి ఉంది. అన్నారు. ఆ! అక్కడ మల్లు రవి గెలుస్తాడు. తర్వాత మహబూబ్ నగర్‌లో కాంగ్రెసే గెలుస్తది. సికింద్రాబాదు కిషన్ రెడ్డి గెలిచే అవకాశం ఉంది. ఫ్రాంక్‌గా చెప్తున్నా. ఓకే. మెదకు ఆహ్, మధుని పెట్టిర్రు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. సో, అక్కడ రఘునందన్ రావు గెలిచే అవకాశం ఉంది. ఈ రెండే గెలుస్తారు బీజేపీ వాళ్ళు. అంతే ఇంకేమున్నాయి? మీరు 7 గదా! 7 ఆ! ఎన్నయినాయి? ఇప్పుడు 5 అయినాయి. హైదరాబాదు ఎంఐఎం గెలుస్తది. ఎంఐఎం గెలుస్తదా? ఇంకొకటి వరంగల్, సికింద్రాబాద్, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, తర్వాత హైదరాబాదు, మెదకు, సికింద్రాబాద్. సికింద్రాబాద్. చెప్పిన 6 అయినాయి. అంటే మీ లెక్కన 3 కాంగ్రెస్‌కి ఇచ్చిండ్రు, 2 బీజేపీకి ఇచ్చిండ్రు. హ్మ్. ఆ? అంతే. ఒకటి ఎంఐఎం. ఆ! అంతే. ఎంఐఎం 100% ఎంఐఎం గెలుస్తది. ఎంఐఎంకి అది అక్కడ వాళ్ళ హోల్డ్ ఉంటది కదా! ఓకే. ఇప్పుడు బహుశా అసెంబ్లీ ఎన్నికల్లో మీరు అప్పుడు వ్యక్తిగతంగా పర్సనల్‌గా పోటీ చేసిండ్రు ఆ రోజు మీరు. బీఎస్పీ నుంచా పోటీ చేసినప్పుడు? అవును. బీఎస్పీ నుండి. బీఎస్పీ ఎన్ని ఓట్లు వచ్చినప్పుడు మీకు? మాకు అప్పుడు 1025 ఓట్లొచ్చినాయి మాకు. వ్యక్తిగా మీరు పోటీ చేసినప్పుడు. మొత్తం ఆ సంవత్సరం బీఎస్పీ ఎమ్మెల్యేలకి అన్ని కలిపి 2,00,000 ఓట్లొచ్చినాయి. ఇప్పుడు మీరు ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షునిగా ఫస్ట్ టైం లోక్సభ ఎన్నికల పోటీ అవును. ఈసారి. అవును. ఓకే. మీ ఎజెండా ఏమిటి? మా ఎజెండా రాజ్యాంగ రక్షణ, దక్షిణాది హక్కుల కోసం పోరాటం చేయటము. అంటే దక్షిణాది హక్కుల్ని కాపాడుకోవటం. ముఖ్యంగా దక్షిణాదిలో ఏ కంపెనీ పెట్టినా, ఆ కంపెనీలో 90% ఉద్యోగాలు దక్షిణాది వాళ్ళకి ఇవ్వాలి. దాంట్లో 70% ఉద్యోగాలు తెలంగాణ వాళ్ళకివ్వాలి. 20% ఉద్యోగాలు ఇతర దక్షిణాది రాష్ట్రాలకివ్వాలి. ఒక 10% ఉద్యోగాలు మాత్రమే బయట రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ఇవ్వాలి. ఉత్తరాది నుంచి వచ్చిన వాళ్ళకి. అట్లాగే తెలంగాణలో తెలంగాణేతరులు అంటే నాన్ సౌత్ ఇండియన్స్ భూములు కొనకుండా చట్టం తీసుకురావాల. ఎందుకంటే గుజరాత్, రాజస్థాను, ఉత్తరాది ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు హైదరాబాదులో ఒక్క సెంటు భూమి కూడా మిగలకుండా కొనేసారు. పట్టణ ప్రాంతాలు చిన్న చిన్న టౌన్స్‌లోకి గూడా వెళ్ళిపోయి వాళ్ళు భూములు కొనేస్తున్నారు. తెలంగాణ వాళ్ళెవరు భూములు కొనే పరిస్థితి లేదిప్పుడు. కాబట్టి భూమిని కాపాడుకోవడానికి ప్రత్యేకంగా చట్టం జేయాలని 1995లోనే మారోజు వీరన్న మన సూర్యాపేట డిక్లరేషన్‌లో చెప్పిండు. కాబట్టి అలాంటి చట్టం ఒకటి తీసుకురావాలి. అట్లాగే వారసత్వ బదలాయింపు చట్టానికి సవరణలు చేయాలి. ఇప్పుడు తండ్రి 1000 కోట్లు సంపాదిస్తే అది ఆటోమేటిక్‌గా కొడుక్కి వచ్చేస్తుంది. కొడుకు సమర్థుడా, అసమర్థుడా అనే దానితోటి నిమిత్తం లేకుండా కేవలం తన కొడుకు అన్న కారణం మూలంగా, తన బిడ్డ అన్న కారణం మూలంగా వస్తున్నది. ఇది సరైనది కాదు. దీని మూలంగా పిల్లలు మా అమ్మ సంపాదించితే చాలు అనే పరిస్థితికొస్తుంది. సంపాదించని తల్లిదండ్రుల్ని పిల్లలు చీదరించుకునే పరిస్థితొచ్చింది. మా తండ్రి, మా ఏందో తల్లి అవును. అసమర్థులు. పలానా వాళ్ళ తల్లిదండ్రులు చాలా గొప్ప గొప్పవాళ్ళు. అనే ఇది తప్పు ఇది. కాబట్టి ఏ ఏ సంపన్న కొడుకైనా సరే సొంతంగా తాను సంపాదించుకోవాలి. కష్టపడి సంపాదించుకోవాలి. కానీ వారసత్వంగా ఆస్తి బదలాయించే మన చట్టాన్ని సవరించాల్సిన అవసరం ఉంది. కండిషనల్‌గా మాత్రమే ట్రాన్స్‌ఫర్ కావాలి. అంటే ఒక తండ్రి నుంచి కొడుకు ఆస్తి తీసుకోవాలనంటే మినిమమ్ యూరోప్‌లో అయితే బ్రిటన్‌లో ఎట్లా ఉంటదంటే 65% తండ్రి టాక్స్ కట్టాలి. షాంపిట్టోడిది అంటే నరేంద్ర మోడీ అన్నారు. మీ ఆస్తులు గుంజుకొని పోయి వేరే వాళ్ళకి ఇస్తానని చెప్పారు. మరి మీరు మేమెవరికి ఇయ్యము. మీరు ట్రోలింగ్ అవుతారు. నేను గవర్నమెంట్ తీసుకుంటది కొంత వాళ్ళకి కానివ్వండి నేను చెప్తున్నా కదా! 65% టాక్స్
తండ్రి ఇవ్వాలి. రిసీవ్ చేసుకున్నందుకు 30% కొడుకు కట్టాలి. మిగిలింది 5%. సో, ఈ 5% కోసం తండ్రి ఆస్తి మీద ఎవరు ఆశపడరు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే, బతికినన్ని రోజులు దాన్ని అనుభవించి, చివరి రోజుల్లో దాన ధర్మాలు చేయటము, లేదంటే చారిటీ సంస్థలకు ఇవ్వడం, ప్రభుత్వానికి ఇవ్వటం అనేది జరుగుతుంది. వారెన్ బఫెట్ ఎట్లా ఇస్తున్నాడు ప్రపంచానికి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు? తన కొడుక్కి ఇచ్చుకోవచ్చు కదా! కొడుక్కి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేడు. ఉంటే కంపెనీ పేరు మీద ఉంటది. ఆ తర్వాత డైరెక్టర్లకి ట్రాన్స్‌ఫర్ అయితది. వ్యక్తిగత ఆస్తి అనేది అతనికి ఒక్క రూపాయి తన కొడుకులకి పోదు. అలాంటి సిస్టమ్ మన దగ్గర రావాలి. అనిల్ అంబానీ 6,00,000 కోట్ల రూపాయలు అప్పనంగా వాళ్ళ కొడుక్కి ఇచ్చేస్తాడా? ఇవ్వడానికి వీల్లేదు. ఆయన నిరూపించుకోవాలి ఆయన శక్తిని. ఇప్పుడు ఆ చట్టం మీ దేవాలని డిమాండ్ తేవాలే. ఓకే. అప్పుడే ఆస్తి కేంద్రీకరణ అనేది తగ్గిపోతది. అప్పుడే ప్రతి వ్యక్తి తన శక్తి సామర్థ్యాలు నిరూపించుకొని సొంతంగా కష్టపడి సంపాదించుకుంటాడు. ఈ తరహా ఈ ఎజెండా మీ ఇది మా ఎజెండా. ముందు రాజ్యాంగాన్ని రక్షించుకోవడం, అట్లాగే కృష్ణా, గోదావరి నదుల మీద కేంద్రం పెత్తనాన్ని దఖలుపరిచిన విభజన చట్టానికి సవరణ చేయాలి. తెలంగాణ, గోదావరి, కృష్ణా నదులు తెలంగాణ ప్రజలవే. దానికి అవసరమైన చట్ట సవరణ పార్లమెంట్లో చేయాలి. ముఖ్యంగా తెలంగాణలో ఏర్పాటు చేస్తున్న ఈథనాల్ కంపెనీలని రద్దు చేయాలి. చిత్తనూరులో, మహబూబ్‌నగర్‌లో పెట్టిన ఈథనాల్ కంపెనీని రద్దు చేయాలి. నిర్మల్‌లో పెట్టినటువంటి కంపెనీని రద్దు చేయాలి. ఇక్కడ విషాదం ఏంటంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇద్దరు నాయకులు పెట్టుబడిదారులు వాటిలో. రేవంత్ రెడ్డి గారిని నేను అప్పీల్ చేస్తున్నా. నిజంగా మీరు తెలంగాణ బాగోగులు కోరుకుంటే ఈథనాల్ కంపెనీలు మాకు వద్దని రద్దు చేయండి. అది కేంద్రం పరిధిలోనే ఉండొచ్చు కాక, కేంద్రమే వాటికి నరేంద్ర మోడీ పర్మిషన్ ఇచ్చాడు. అయినా సరే రాష్ట్ర ప్రభుత్వంగా వాటిని తిరస్కరిస్తూ వాటికి కేటాయించిన అన్ని సౌకర్యాలను రద్దు చేయండి. ప్రజలకు ఇచ్చేసేయండి వాళ్ళ భూములు వాళ్ళకి. కాబట్టి ఇలాంటి డిమాండ్లతోటి మేము పనిచేస్తున్నాం. ఎక్కడైనా మాకు క్యాస్ట్ కనపడ్డదా ఇందులో మీకు? మేము పలానా పర్టికులర్ కమ్యూనిటీ కోసం పనిచేస్తున్నట్టు లేదు కదా. ఇది తెలంగాణ నేను అన్నది కూడా ప్రజలందరూ. ఏదో నాకు వాస్తవానికి కులం ఆధారంగా వచ్చేది ఏది నిలబడదు. ఒక మనిషి కష్టం వచ్చినా మరో మనిషి రావాలి తప్ప కులం రాదు. ఆ కులం అనే మానసిక భావనను నేను దాన్ని పట్టించుకునేది లేదు. దాని గురించి పాకులాడేది లేదు. ఎందుకంటే దళిత్ మూవ్‌మెంట్‌కి వెళ్ళి వచ్చిన వాళ్ళు సాధారణంగా ఇవే విషయాలు మాట్లాడతారు కాబట్టి, అధికారం అనే రకాలు అక్కడికే వెళ్తారు కాబట్టి, మీరు అనేదానికంటే ముందు నేనే అన్నా. అంతకు మించి వేరే ఉద్దేశం నాకేమీ లేదు. ఆ కులానికి సంబంధించిన పట్టింపు నాకు నేనే అంతకన్నా లేదు. అక్యూజ్ చేయట్లేదన్నా నిన్ను. అదే నేను చెప్తున్నా. అయితే ఇక్కడ మీరు ఈ బీసీకేను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు కదా! మీకు బహుశా మీ ఎజెండాను చూసి ఏ ఏ సమూహం మీ వెంట రావచ్చని మీరు అనుకుంటున్నారు? తెలంగాణ సమూహం అంతా మా వెంట వస్తది. ఎందుకంటే మనం ఒక నినాదం ఇచ్చాం, మీకు గుర్తుంటది. తెలంగాణ ఉద్యమ ప్రారంభంలో గ్లోబలైజేషన్‌కి వ్యతిరేకంగా లోకలైజేషన్. అంటే గ్లోబలైజేషన్ అనే ప్రమాదాన్ని మనం ఎదుర్కోవాలనంటే స్థానికీకరణ అనేది ముఖ్యమని లోకలైజేషన్, రీజనల్ మూవ్‌మెంట్స్ వచ్చినాయి. ఆ రీజనల్ మూవ్‌మెంట్ తెలంగాణ ఉద్యమంగా సక్సెస్ అయింది. దాంతో రాష్ట్రం మాత్రమే ఏర్పడ్డది. కానీ తెలంగాణ సంస్కృతిని ఎవరు కాపాడాలి? తెలంగాణ ప్రజల ప్రయోజనాలు ఎవరు ఆర్టిక్యులేట్ చేయాలి? కాబట్టి వీసీకే ఒక్కటే తెలంగాణ ప్రయోజనాల గురించి మాట్లాడగలుగుతుంది. నిజంగా బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల గురించి ఆలోచించాలనుకుంటే వెంటనే ఎలక్షన్ కమిషన్‌కి తీర్మానం చేసి పంపాలి. మేము బీఆర్ఎస్ అనే పేరును ఉపసంహరించుకొని పాత టీఆర్ఎస్ఏ పెట్టుకుంటామని చెప్పాలి. అలా చెప్పే ధైర్యం కేసీఆర్ గారికి ఉందా? లేదు. ఎందుకు? ఆయన ఈ ప్రాంత ఎజెండా అనే దాన్ని పక్కకు పెట్టి నేషనల్ ప్యాటర్న్‌లోకి వెళ్ళిపోయారు. జాతి ప్రయోజనాలు, జాతీయ ప్రయోజనాలని దేశ ప్రయోజనాల పేరు మీద అక్కడికి వెళ్ళిపోయారు. అందువల్ల ఆయన వెనక్కి రాలేరిక. కాబట్టి మిగిలిందెవరు? తెలంగాణలో వీసీకే ఒకటే తెలంగాణ ప్రయోజనాల గురించి మాట్లాడేది. దాని పేరే వీసీకే ఉంది కదా! తమిళనాడు పార్టీ కదా! విడుదలై చిరుతగల కచ్చి అంటే విముక్త చిరుతల కచ్చి. తెలంగాణలో ఉన్నోళ్ళు చిరుతపులులు కాదా? తమిళనాడులోనే ఉన్న చిరుతపులులా? స్వేచ్ఛ తెలంగాణ ఎక్కడైనా ఉంటుంది కదా, స్థానికత అనేది ఒకటి ఉంటుంది కదా దానికి. ఆ స్థానిక మూలాలే మా దాంట్లో వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ లింగ్విస్టిక్ నేషనలిజం, అంటే భాషా జాతీయవాదం. తెలంగాణ భాషా జాతీయవాదం మాది, తెలంగాణ సాంస్కృతిక జాతీయవాదం మాది. చూద్దాం దీనికి ఆదరణ ఉందనుకుంటారా? తప్పకుండా లభిస్తుంది. ఎస్, రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు, ఈ రాజకీయాల వాటి ఆలోచన అంటే వీసీకే ఆలోచన ఎట్లా ఉన్నది? 2 విషయాలు వారు ప్రధానంగా ప్రస్తావించింది. మౌలికమైన విషయాలు, ప్రస్తుతం ఉన్న రాజకీయాలు, వాటికి ప్రత్యామ్నాయంగా వారి వీసీకే వారి ఎజెండా ఏమిటి, లోక్సభ ఎన్నికల్లో వారి ఓట్లు, వారి ఆలోచన ఏమిటి, ఇత్యాది విషయాల గురించి వారు మనతో పంచుకున్న అభిప్రాయాలు, ఆలోచనలు ఇవి. థ్యాంక్ యూ.